सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము. దత్తుడు ఏకముఖుడై రెండు చేతులతోనే ఉన్న మానవ శరీరమునే ఆశ్రయించి ఉన్నాడు. 7/12/2003 శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దత్త జయంతి సందేశము. దత్తుడనగా భక్తులకు దర్శన, స్పర్శ, సహవాస, సంభాషణలు అనుగ్రహించుటకు, భక్తుల దుష్కర్మ ఫలములను ఆకర్షించుకొని అనుభవించి వారలను కష్ట విముక్తులను చేసి వారి సాధనలను నిర్విఘ్నముగా జరుపుకొనుటకును నరాకారమున అందించబడిన అవతారము. ఏ రాముడో కృష్ణుడో మాత్రమే దత్తుడు అంటే కుదరదు. ఏలననగా ఒక మనుష్య తరమునకే దత్తుడు పరిమితమైనచో మిగిలిన మనుష్య తరములకు సమానమైన న్యాయము కలుగదు. కావున ప్రతి మనుష్య తరమునకు, ప్రతి దేశమునకు, ప్రతి మతమునకు దత్తుడు రావలసిందే. లేకున్నచో మరలా ఆయనకు పక్షపాత దోషము అంటును. ఒకే మతమున, ఒకే ప్రాంతమున మాత్రమే వచ్చినచో ఆ ప్రాంతమునకు స్వామి దర్శనమునకు భేదవారు రాలేరు. అయితే ఒకే ప్రాంతమున వివిధ స్థాయిలకు చెందిన జీవులు ఉన్నారు కదా. ఆయా జీవులకు ఆయా స్థాయిలకు తగిన అవతారములు, కళావతారములు, అంశావతారములు, ఆవేశావతారములుగా రావలయును. ఈ అవతారములన్నీ ఆ మతము యొక్క సాంప్రదాయములు, ఆ భాషా వ్యవహారములతో ఉండును. ఈ అవతారములను మరి యొక్క దేశమున ఉన్న మరి యొక్క మతము వారు అంగీకరించరు. కావున ఆ దేశమున ఆ మతమునకు సంబంధించిన వివిధ స్థాయిలలో కల జీవులకు అచ్చట మరలా వివిధ స్థాయిలలో అవతారములు రావలేను. ఈనాడు ఒకే దేశములో అనేక మతములు కూడా ఉన్నవి. కావున దీనిని అంతయు దృష్టిలో పెట్టుకున్నచో అవతారముల సంఖ్య లక్షలకు పైన రావలసి ఉన్నది. కావున అట్లు వచ్చుటకు పరమాత్మకు ఎట్టి కష్టమూ లేదు. శృతులు సహస్రశీర్ష పురుష సహస్రశీర్షం దేవం అని చెప్పుచున్నది. సహస్రము అనగా అనంత సంఖ్య అని అర్థము. సర్వశక్తిమంతుడైన పరమాత్మకు అసాధ్యము కానప్పుడు దీనిని నిరాకరించు అధికారము ఎవరికినీ లేదు. ఎవరైనను నేనొక్కడినే దత్తావతారమును అని ప్రగల్భములు పలికినచో అట్టివాడు దత్తుడు కానేరడు. అట్టివాడు రాజసుడు, తామసుడు అగు మానవ రూపమున ఉన్న దానవుడే. అతడు కేవలము మహిమలపై ఆధారపడి అట్లు పలుకుచుండును. మహిమలు ఆయన సొమ్ములు మాత్రమే. ఆయన సొమ్ములను ధరించినంత మాత్రమున కనీసము ఆయన శరీర కాంతిలో ఒక్క కిరణము కూడా రాలేదు. కావున అట్టివాడు కనీసము కళావతారము కూడా కానేరడు. అట్టి వారిని గురించి బైబిల్లో భగవానుడు, ఓ దుష్టులారా పొండు, మీరెవరో నేనెరుగను అని వచించియున్నారు. ఆయన స్వరూప లక్షణములు జ్ఞానము, ఆనందము, ప్రేమ అని వేదము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మ రసో వైసః అని తెలుపుచున్నది. జ్ఞానము బ్రహ్మనామము గల రజోగుణము, ప్రేమ విష్ణునామము గల సత్వగుణము,
ఆనందము సర్వము మరచిన శివనామము గల తమో గుణము. అనగా ప్రతి దత్తావతారము త్రిగుణాత్మకమై ఉండునని అర్థము. త్రిగుణములే త్రిమూర్తులు. భగవంతుడు ఒక్కడే తప్ప ముగ్గురు భగవంతులు లేరు. కావున బ్రహ్మ విష్ణు శివులను త్రిమూర్తులు లేరు. కావున దత్తునకు 3 ముఖములు లేవు. ఇది బాలుర వంటి అజ్ఞానుల కోసం కల్పించబడిన ఒక కల్పనయే. మానవ రూపమున ఉన్న దత్తుడు ఏకముఖుడే. 6 చేతులు కూడా శరీరము యొక్క 6 వికారములు, షడూర్ములు. ఇవియే: 1 అస్థి ఉన్నది, 2 జాయతే పుట్టుచున్నది, 3 వర్ధతే పెరుగుచున్నది, 4 విపరిణమతే మారుచున్నది, 5 అపచీయతే బలహీనమగుచున్నది, 6 క్షీయతే నశించుచున్నది. అనగా భక్తులకు దత్తమైన మానవ శరీరంలో త్రిగుణములు ఉండుటయే 3 శిరస్సులు. ఆ శరీరమునకు జనన మరణాది షడ్వికారములు ఉండుటచే 6 చేతులు. ఈ మానవ శరీరమున పరమాత్మ ఆవేశించి భక్తులకు దత్తమై దత్తుడు అనబడుచున్నాడు. ఒకనిని ముఖము చేత గుర్తించగలము, కానీ చేతుల చేత కాదు. ఈ పరమాత్మ జ్ఞానానంద ప్రేమలను 3 గుణములలో చేరి ఉన్నాడు. కావున 3 గుణములు పరమాత్మకు సంబంధించినవి. 6 వికారములు ఆయన ఆశ్రయించిన శరీరమునకు సంబంధించినవి. ఈ 3 గుణములు కలిసి మాయ లేక ప్రకృతి అనబడును అనియు, పరమాత్మ ఎల్లప్పుడూ ఈ మాయతో కలిసి ఉండుననియు గీత మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినం తు మహేశ్వరం అని చెప్పుచున్నది. ఈ 3 గుణములు సత్వరజస్తమో గుణములు వివిధ ప్రమాణములలో కలిసి ముఖ్యముగా 16 కళ్యాణ గుణములుగను కారుణ్య, సౌజన్య, ఔదార్య, గాంభీర్య, సౌందర్య, సౌరభ్య, ధైర్య, వీర్య, జ్ఞాన, బల, యోగ, తేజో, విలాస, విభూతి, సామర్థ్యాది అనంత గుణములు ఇంకను అనంత కళ్యాణ గుణములుగను ప్రకాశించుచున్నవి. కావున అనంత కళ్యాణ గుణములతో అనంత ముఖములలో సహస్ర శీర్షుడై విశ్వరూపుడై పరమాత్మ ఉన్నాడు. ఇట్టి పరమాత్మ స్వరూపమైన కళ్యాణ గుణములు దానవుల యందు లేనందున తనకు వారికిని ఎట్టి సంబంధము లేదన్నాడు. కావున దత్తుడు ఏకముఖుడై 2 చేతులతోనే ఉన్న మానవ శరీరమునే ఆశ్రయించి ఉన్నాడు. కుడి ప్రక్కన ఉన్న చేతితో జ్ఞానబోధను చేయు చిన్ముద్రలో ఉన్నాడు. ఎడమ చేతిలో అష్టసిద్ధులను కలిగి ఉన్నాడు. కావున దక్షిణ భాగము గురుస్వరూపము, వామభాగము భగవత్ స్వరూపము అయి ఉన్నది. దక్షిణ భాగమున ఉన్న శంఖము, డమరకము, జపమాల జ్ఞానమును సూచించును. శంఖము, ఢక్క శబ్దస్వరూపములు. ఆ శబ్దము అక్షరములుగా ఏర్పడి ఆ అక్షరముల మాలయగు వాక్యమును జపమాల సూచించుచున్నది. వాక్యముల ద్వారా జ్ఞానబోధ జరుగును. ఎడమవైపున ఉన్న చక్రశూలములు కమండలములోని మంత్రజలము శక్తిని సూచించుచు అష్టసిద్ధులను చెప్పుచున్నది. పరమాత్మ యొక్క జ్ఞానానంద ప్రేమలు అనంతములు. కావున ఆయన సస్వరూపములో ప్రకటించుకొన్నచో జగత్తే మాయమగుచున్నది. జగత్తులో ఉన్న నీవు కూడా అదృశ్యమైపోచున్నావు. కావున ఆయనను నేరుగా దర్శించి అనుభూతిపూర్వకమైన జ్ఞానమును పొందుట అసంభవము. కావున బ్రహ్మజ్ఞానము నేరుగా కలుగుట బ్రహ్మమునకే సాధ్యమని శృతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పుచున్నది. గీత కూడా పరమాత్మను నేరుగా ఏ జీవుడు తెలియజాలడని మాంతు వేదన కశ్చన అని పలుకుచున్నది. ఇట్టి పరమాత్మ భక్తులకు తన యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానమును అందించుటకు
ఒక ఏర్పాటును చేసియున్నాడు. అదే గీతలో మానుషిం తనుమాశ్రితం అని చెప్పబడినది. అనగా ఒక నర శరీరమును ఆశ్రయించి తన జ్ఞానానంద ప్రేమలను వ్యక్తము చేయుట. నరశరీరమునకు బదులు ఏ జడ విగ్రహమునో, ఏ పశువునో, ఏ పక్షినో ఆశ్రయించరాదా అన్నచో, అట్లు ఆశ్రయించినచో ఆ జడ వస్తువు గాని, పశువు గాని, పక్షి గాని భక్తులకు తన జ్ఞానానంద ప్రేమలను ఇట్లు వ్యక్తము చేయగలదు. జడ విగ్రహములు, జడపటములు తన 3 గుణములలో ఏ ఒక్క గుణమునైనను వ్యక్తము చేయునప్పుడు ఇక అవతార ప్రయోజనము ఏమి? ఇక పశుపక్షాదులు కొన్ని చేష్టలతో ఆనంద ప్రేమలను వ్యక్తము చేయునే గాని జ్ఞానమును వ్యక్తము చేయలేవు గదా. ఆనంద ప్రేమలు కూడా మనలో కలిగించవలయును గాని వాటిలో వ్యక్తమగుట లక్ష్యము కాదు గదా. కనుక అట్టి ఆనంద ప్రేమలు ఆ జ్ఞానముని అనుసరించి రావలేను. జ్ఞానము అను బ్రహ్మ తరువాత ప్రేమయను విష్ణువు, ఆనందమను శివుడు రావలేను. అట్టి పరమాత్మ జ్ఞానము పండితుల నుండి గాని, గ్రంథముల నుండి గాని లభించదు. అట్టి జ్ఞానము తలనొప్పిని పుట్టించునే గాని ప్రేమానందమయం కాదు. పరమాత్మ వద్ద ఉన్న అనన్య సాధ్యమైన అట్టి విశేష జ్ఞానమే ప్రజ్ఞానము అని శృతి ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుచున్నది. ఇట్టి విశేష జ్ఞానము మానవ రూపము ద్వారానే సాధ్యము గాని పశుపక్షి పాషాణాల ద్వారా సాధ్యము కాదు. అట్టి విశేష జ్ఞానమును ఆ నరావతారము నుండి శ్రవణము చేసి ఆయనను సేవ ద్వారా ప్రేమించి ఆయనచే ప్రేమించబడి అఖండానందమును పొందుటయే నిజమైన మోక్షము, జీవన్ముక్తి. కొందరు కేవలము ప్రేమానందములను మాత్రమే ప్రకటించుచున్నప్పుడు 3 తత్వములు లేనందున వారు దత్తావతారులు కారు. మరికొందరు ఏవో నోటికి వచ్చినది వచించుచు వాటినే జ్ఞానముగా బోధించుచుందురు. ఇది జ్ఞానము కానే కాదు. దత్తుడే వేదకర్తయు గీతాబోధకుడు కావున వారి జ్ఞానమును ఉపనిషత్తులు, గీతలను ప్రమాణములుగా చూపుచూ శాస్త్రసమ్మతమై ఉండవలేను. వేదముల మహావాక్యములు పరమాత్మ మనుష్యాకారమున ఉండి విశేష జ్ఞాన సంపన్నుడై ఉండునని చెప్పుచున్నవి. ఇవే మహావాక్యములు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ నావలే ఉన్నాడు, బ్రహ్మము నీవలే ఉన్నాడు, బ్రహ్మము వానివలే ఉన్నాడు. వలే అనునది లుప్తమైనది. ఇదే లుప్త ఉపమాలంకారము. కనుక బ్రహ్మము నరరూపములో ఉంటాడని సూచించుచున్నది. అంటే మానవ రూపంలో ఉంటాడనియే గదా. ఇదే మానుషిం తనుమాశ్రితంనకు అర్థము. అయితే అందరు మానవులు బ్రహ్మమేనా? కాదు కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇతర జీవులకు సాధ్యము కానిదే ప్రజ్ఞానం. పరమాత్మను గుర్తించటానికి ఈ ప్రజ్ఞానమే గుర్తు. త్రేతాయుగములో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు పరబ్రహ్మలు. ప్రజ్ఞానము నుండి ప్రేమయు, ప్రేమ నుండి ఆనందము పుట్టుచున్నవి. కావున అట్టి విశేష జ్ఞానమే అనగా ప్రజ్ఞానమే దత్తుని యొక్క ప్రధాన లక్షణము. అది ఉన్నచో ప్రేమానందములు తప్పక జన్మించును. కావున ఆ రెండింటిని గురించి ప్రత్యేకముగా చెప్పనక్కరలేదు. దత్తుడనగా దానము లేక త్యాగము చేయువాడు. కావున అట్టి త్యాగము లేక జీవులు దత్తస్వరూపులు కాలేరు. కావున బ్రహ్మత్వము పూర్ణముగా సిద్ధించదు. అట్టి త్యాగము తాను పొందిన జీవన్ముక్తి సర్వజీవులు పొందవలెనని చేయు ప్రచారకర్మయే. మానవ రూపుడైన పరమాత్మ యొక్క సర్వజీవోద్ధరణమైన లోక కళ్యాణ కర్మయును జ్ఞాన ప్రచార కార్యక్రమంలో
పాల్గొనుటయే కర్మయోగము లేక సేవ. కర్మ సన్యాసము కర్మఫల త్యాగము కలిసినప్పుడే కర్మయోగము అగును. అది ఏ సేవ. కర్మ సన్యాసం అనగా కొంత పనిని స్వామి కార్యములో పాల్గొనుట చేయుట. కర్మఫల త్యాగము అనగా తాను కర్మలను చేసి సంపాదించిన ధనము నుండి కొంత స్వామి కార్యమునకు అర్పించుట. ఇట్లు హనుమంతుడు చేసి సాక్షాత్తుగా బ్రహ్మ పదవినే పొందియున్నాడు. వాల్మీకి రామాయణానుసారముగా అతడు ఎట్టి పూజలు జపములు ధ్యానములు చేయలేదు. కేవలము క్రియాత్మకమైన సేవ ద్వారానే పరమాత్మ పదవిని పొందినాడు. భగవద్గీత చెప్పిన కర్మఫల త్యాగము పారాయణాది కర్మల ఫలముల యొక్క త్యాగము కాదు. కేవలము వాక్కులకును కేవలము భావములైన మనస్సుకును భావోద్రేకములో కార్చు కన్నీటికిని సేవలేనిచో వెనుక సంఖ్యలేని సున్నాల వలె వ్యర్థములే అగును. ఏలననగా వేదము ధనత్యాగమే కర్మఫల త్యాగమని ధనేన త్యాగేనైకే అని చెప్పుచున్నది. ఆ కర్మఫల త్యాగమే దత్త పరీక్ష. సంవత్సరమంతయు చదివిన చదువు ఎంత వంటబట్టినది అని నిర్ణయించు పరీక్ష యొక్క ఫలితముపై ఆధారపడి డిగ్రీని ఇత్తురు గాని నీవు సంవత్సరమంతయు చదివిన చదువుకు కాదు. కావున కర్మఫల త్యాగములో ఓడిపోయినవాడు ఎంత ధ్యానము జపము భజన పారాయణము పూజలు చేసినను పరీక్ష వ్రాయని సంవత్సర కాలపు చదువు వలె వ్యర్థమే అగును. కర్మఫల త్యాగము ఎంత మహిమగలది అన్నా తిన్నడు వేటాడిన వేటాను పాపకర్మ కూడా దాని కర్మఫలమగు మాంసము స్వామికి సమర్పించగా ఆ వేటయను పాపకర్మము సైతము లెక్కింపబడక తిన్నడికి మోక్షము లభించెను. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.